సో జూలై 3 సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నాగబంధం అనే కొత్త సినిమా అయితే రాబోతుంది. దీంతో చాలా అంటే చాలా ఇప్పుడు ఉన్న సనాతన ధర్మం గురించి కానీ ప్రజల్లోకి డివోషన్ ఎలా వెళ్ళాలనే దాని గురించి కూడా ప్రత్యేకించి సినిమాని అయితే రూపొందించారు. సో సినిమా విశేషాలు ఏంటో హీరో విరాట్ కర్నాగ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఇంతకుముందు పెద్ద కాపులో చూసాము, చాలా డిఫరెంట్ రోల్, అదంతా కూడా సినిమా ప్రపంచమే వేరు. ఈ ప్రపంచం అయితే వేరుగా కనిపిస్తుంది. నాగబంధం అనేది కంప్లీట్ డివోషన్ ఇది. సో అసలు ఈ కథని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? మెయిన్ ఈ స్టోరీనే అండి ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ స్టోరీ అండ్ ఈ క్యారెక్టరైజేషన్ అనమాట. అంటే ఒకటి కంప్లీట్ పాత సినిమా వచ్చేసి పెద్ద కాపు అనేది ఒక పొలిటికల్ డ్రామా బేస్డ్ చేసి ఉంటుంది. ఇదేమో కంప్లీట్ మైథాలజీ అండ్ మన నెక్స్ట్ జనరేషన్స్కి మన పురాతన విలువలు కానీ మన టెంపుల్స్ యొక్క గొప్పతనం కానీ చెప్పే విధంగా ఉంటుంది. సో మనం నమ్మిన ధర్మం గురించి ఎంత దూరమైన పోరాడే దాని గురించి ఉంటుంది ఈ సినిమా. సో అలా మెయిన్ స్టోరీ అనమాట. ఓకే, సో అంటే అనంత పద్మస్వామి టెంపుల్ సెట్లు కూడా చాలా వేశారని చెప్తున్నారు, డివోషన్ సంబంధించి కూడా. ఈ సెట్లు వేయడానికి గల కారణం ఏంటి? అంటే మీరు రివీల్ చేయొద్దు అంటున్నారు, కానీ ఏం చూపించబోతున్నారు ప్రేక్షకులకి? అదే అండి, ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తాం అనమాట. దాని ప్రకారంగా ఈ సినిమాకి ఏంటంటే అన్ని అంటే ఒక ఫ్రిక్షన్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నాము. సో అందుకని సెట్ చేయడం జరిగింది. ప్రతి సెట్ కూడా చాలా గ్రాండియర్గా 2-3 ఎకరాల్లో సెట్ వేసామన్నమాట. మీరు ఆ సినిమాలో టీజర్లో విజువల్స్ కూడా చూస్తే అలానే ఉంటాయి. రేపు 19th ట్రైలర్ రిలీజ్ అవుతుంది. సో దాంట్లో కూడా మీకు ఇంకా తెలియని కొన్ని విశేషాలు తెలుసు అనమాట. అది దాని తర్వాతకి మాట్లాడతాను నేను ఏదైనా. ఇప్పుడు రివీల్ చేయడం అనేది సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే అంత అద్భుతమైన రెస్పాన్స్ మీ ప్రమోషన్స్ కూడా వచ్చింది. సో అంతే గ్రాండియర్గా చేస్తున్నారు. ప్రమోషన్కి సంబంధించి కూడా ముందుగా ఈ సెట్కి సంబంధించి అయితే ఫుల్ గ్రాండియర్ అనమాట. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో, సినీ అభిమానులు ఎలా ఎంటర్టైన్ చేయాలో అంత గ్రాండ్గా వెళ్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ ప్రమోషన్లో? మీకు నచ్చిన పార్ట్ ఏంటి? అదే అండి, ఈ ప్రమోషన్స్లో భాగంగా ప్రతి సిటీకి వెళ్తున్నాం అనమాట. ప్రతి సిటీకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ లేడీస్ ఎక్కువ ఆ దేవుడికి బాగా కనెక్ట్ అవుతున్నారు అనమాట. అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలామంది అంటే ఆడియన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుడిని దర్శించుకోవడం కానీ, అంటే మేము ఇంత రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేము, అంతకు మించి సక్సెస్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అనంత పద్మనాభ స్వామి అదంతా సినిమా గురించి వెళ్తుంది. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట. మేము చేసిన పర్పస్ దేవుని ప్రతి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం. సో సక్సెస్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ సినిమాకి సంబంధించి కూడా క్యాస్ట్ కూడా హీరోయిన్స్ కూడా చాలా కొత్త రోల్స్ చేశారు. 2-3 హీరోయిన్స్ ఉన్నారు. సో కంప్లీట్గా ఎట్లా చూపించబోతున్నారు? కంప్లీట్ డివోషన్ చూపించబోతున్నారా? ఇంకా యాక్షన్ ఇలాంటివి ఏమైనా పెట్టారా? అవన్నీ సీక్రెట్స్ అనమాట. సో మీరు అది సినిమాలో చూసి తెలుసుకోండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతుంది? ఆ ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. సో అనంత పద్మస్వామి టెంపుల్కి సంబంధించి కూడా ప్రతిదీ కూడా చాలా కొత్తగా చూపించబోతున్నారు. సో నాగబంధం జూలై 3న రిలీజ్ అవబోతుంది. ఎలా ఉండబోతుంది ఏంటనేది కంప్లీట్గా థియేటర్లోనే చూసి తెలుసుకోవాలని చెప్పి కూడా టీం అయితే చెప్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.